కొత్త ఏడాది కొత్త సిరీస్‌తో టీమిండియాకు అదిరే ఆరంభం లభించింది. వడోదరలో న్యూజిలాండ్‌తో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌తో మెన్ ఇన్ బ్లూ ఘన విజయం సాధించింది. 3 వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 300 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ 84 పరుగులు, హెన్రీ నికోల్స్ 62 పరుగులు చేశారు. అనంతరం టార్గెట్ ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియాకు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ మంచి ఆరంభాన్నిచ్చారు. అయితే పవర్ ప్లేలో స్కోర్ వేగం పెంచేందుకు యత్నించిన రోహిత్ శర్మ జమీసన్ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ మరోసారి క్లాస్ ఇన్నింగ్స్ ఆడి టీమిండియాను గట్టెక్కించాడు. 91 బంతుల్లోనే 93 పరుగులు చేసి త్రుటిలోని సెంచరీ మిస్ చేసుకున్నాడు. అటు శుభ్మన్ గిల్ హాఫ్ సెంచరీ చేసి అవుట్ అయిన తర్వాత వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 49 పరుగులు చేసి టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు. ఇక ఈ రెండు జట్ల మధ్య రెండో వన్డే ఈ నెల 14న రాజ్కోట్లో జరగనుంది.